ఇంకా చూసుకో. ఏంటిది? శారీ. శారీయా? నీకోసమే తీసుకొచ్చిన ఆషాఢ మాసం కదా అని. అబ్బా మరి చెప్పకుండా తీసుకొచ్చినోడివి నవ్వుకుంటే ఇవ్వచ్చు కదా అబ్బా. అంత కోపం పెట్టుకొని ఎందుకు ఇస్తావు నాకు అర్థం కాదు. కోపం కాకపోతే ఎప్పుడన్నా తీసుకొచ్చినావు అబ్బా నువ్వు నా కోసం? నేను తీసుకొచ్చిన ముఖమేనా ఇది? ఎప్పుడు మేమే తీసుకొచ్చి ఇవ్వాలి. సర్లే, శారీ బాగుంది, కలర్ బాగుంది, డిజైన్ బాగుంది. థ్యాంక్ యూ. అట్లుంటుంది, మనం సెలెక్ట్ చేస్తే బాగుంటుంది నాకు కూడా తెలుసు. A few moments later. హలో సన్నీ, ఒక ఫోటో పంపిన చూడే, మీ బావ తీసుకొచ్చిన చీర ఎట్లున్నదో చెప్పు. ఏం శారీయే అది? అదొక కలర్ అసలు? ఆ డిజైన్ ఎట్లుంది, ఆ కలర్ ఎట్లుంది, ఎట్లా నచ్చిందే నీకు? బాలే బావ తెచ్చుడు సరే, నువ్వు తీసుకుంటూ సరే, పోయి బావకే అయిపో. శత్రువులు ఎక్కడో ఉండర్రా. అంతే అంటవా? బాలేదు కదా, సరే ఇగో చీర నువ్వే ఉంచుకో. అదో డిజైన్ అదో కలర్ అని చెప్పి నాకు తెచ్చిచ్చినవా? నాకు అస్సలు నచ్చలే, పోయి వాపస్ ఇచ్చుకోపో. ఏమైంది ఇప్పటిదాకా బాగుందన్నావు కదా, డిజైన్ బాగుంది అన్ని బాగున్నాయి అన్నావు. ఇప్పుడు నేనే బాలేదంటాను కదా. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. తీసుకోపో, నాకైతే ఏమొద్దు. 1 hour later. హలో అమ్మా, నీకు చీర పెట్టిన చూడే వాట్సాప్ లో, నచ్చింది కదా? వామో, ఉన్న చీర కాస్త వాళ్ళ అమ్మకి ఇచ్చేటట్టున్నాడు. మంచిదో చెడ్డదో అది నేనే సొంతం చేసుకోవాలి. సర్లే వచ్చేటప్పుడు తీసుకొస్తా నేను. అబ్బా ఆశ, చీర ఇచ్చేద్దామనే? ఎవ్వరికి ఇచ్చిన అవసరం లేదు, నా చీర నేనే ఉంచుకుంటా. ఇది రియలైజేషన్. అబ్బా ఇచ్చింది నిజంగానే అమ్మకు ఫోన్ చేసిన అనుకుంటాను. అంటే ఎస్